టీడీపీ నేతల ఫిర్యాదుతో మైనర్ బాలిక మృతిపై ప్రశ్నించినందుకే తనపై కేసు పెట్టారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మైనర్ బాలిక మృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ నెల 14వ తేదీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చి చివర్లో రావద్దన్నారని కాకాని తెలిపారు. గంజాయి గురించి అధికార పార్టీ నేతలు మాట్లాడితే కేసులు కట్టని వారు తాను మాట్లాడకపోయినా తనపై కేసు కట్టారని మండిపడ్డారు. గుమ్మళ్ల దెబ్బకి సంబంధించి మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడి ఆ బిడ్డ మరణించినటువంటి సందర్భంలో గుమ్మళ్ల దెబ్బకి వెళ్లి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావడం జరిగింది. కేవలం నేను వెళ్లి పరామర్శించాను కాబట్టి, ఈ ప్రభుత్వాన్ని విమర్శించాను కాబట్టి, ఈ ప్రభుత్వం ఈ బాలిక మరణానికి నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నిలదీశాం కాబట్టి మా మీద వెంటనే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎవరో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మండల కన్వీనర్ మల్లికార్జున రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇస్తే దాని మీద నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. చివరి క్షణం వరకు 14వ తేదీ నేను ఎదురు చూసి బయలుదేరే సమయంలో మీరు రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆ రోజు నాకు నోటీసులు ఇచ్చారు. ఈరోజు పోలీసులు వస్తే లా అబైడ్ సిటిజన్ కింద విచారణకి సహకరించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నేను ఇప్పటిదాకా ఎదురు చూసా. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. మా కార్యాలయం నుంచి కాల్ చేస్తే దానికి వాళ్ళు స్పందించలేదు. మీరు ఎన్ని గంటలకు వస్తారో కనీసం చెప్తే మేము అన్ని గంటల దాకా ఎదురు చూస్తామో అన్న దానికి స్పందన లేదు. కాబట్టి అంటే దాని అర్థం స్పష్టంగా 10 గంటలకు వస్తామన్నటువంటి పోలీసులు వాళ్ళు రాలేదు అంటే వాళ్ళు రావడానికి ఇష్టం లేదు అనేటువంటిది అర్థమైంది. దీని అనేక సందర్భాల్లో చెప్పాను. దీంట్లో విచారించడానికి ఏం లేదు. ఏదో నోటీసులు ఇవ్వాలి, మమ్మల్ని భయపెట్టాలి, లేదా బెదిరిస్తే, లేదా ఏదన్నా అటువంటి వాటికి భయపడి ఇంకెందుకులే మాట్లాడడం అని చెప్పి ఆగిపోతామేమో అనేటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా పోలీసు యంత్రాంగం ఈరోజు నాకు అర్థమవుతుంది. పోక్సో చట్టం గురించి నాకు అవగాహన ఉంది. ఆ బాలికని గురించి మాట్లాడలే, ఆ బాలిక తల్లిదండ్రుల గురించి మాట్లాడలే, ఆ కుటుంబం ముందు నిలబడి మాట్లాడలే, నేను బయట వచ్చి మాట్లాడినప్పుడు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని పోలీసులు అడిగితే ఆ రోజు మీడియా ద్వారా వాళ్ళకి చెప్పా. అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులే చెప్తున్నారు, మాకు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఆసుపత్రిలో వైద్యం అందించలేదు, దానివల్ల నా బిడ్డ చనిపోయింది అని చెప్పడం జరిగింది. నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా, ఆ బిడ్డ చనిపోయింది, ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నది? ఆ బిడ్డ చనిపోయింది కాబట్టి మాకు బాధ్యత లేదు, మేము బాధ్యత వహించము, మీరు మమ్మల్ని ప్రశ్నించకూడదు అన్నట్టుగా మీరు చెప్పదలుచుకుంటే ఆ మాట చెప్పేయండి. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళు మేము అనుభవిస్తాం, అంతే తప్ప ప్రజల సమస్యలను మేము పట్టించుకోమని మీరు చెప్తే ఇంకా మేము మిమ్మల్ని ప్రశ్నించం, అయిపోయింది, క్లారిటీ ఇచ్చేసినట్లు లెక్క.